గ్రోలడానికి అదేమైనా గోల్డ్ స్పాటా పెప్సీ కొలనా ఉమ్ము ఏమైనా సరే గ్రోలేస్తాను. భయ్యా నువ్వా? కార్ ఎక్కడిది? నాదే. వెరీ గుడ్. నువ్వు కార్ కొట్టేస్తే బ్యాగ్ కొట్టేశా. బ్యాగ్ కొట్టేసావా? అంటే నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? మరి అదే ఏదో కామెడీ నువ్వు. హలో 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 సార్, మీరు ఆ బ్యాగ్ కొట్టిన దొంగ కోసం వెతుకుతున్నారు? అవును రండి, ఈ కార్ లో దాక్కున్నారు. ఇలాంటి వెధవల్ని మీరు కొట్టకూడదు. పోలీసులు కప్పు చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్పను. ఇప్పుడు చెప్తావా? నువ్వు చచ్చినా చెప్పను, నేను చచ్చినా చెప్పను. ఎందుకు చెప్పావు? నాకు తెలియదు కనుక. నువ్విట్ట చెప్పవురా, ఫ్రాక్చర్ చేస్తే గాని చెప్పవు. ఫ్రాక్చర్ కాదు, టార్చర్. అదేలేవా స్పాట్ లైట్ ఎంజాయ్. స్పాట్ లైట్? నువ్వు ఎస్ఐగా ఉండగా మన స్టేషన్ కి స్పాట్ లైట్ నక్సలైట్ల యోగం కూడానా? స్పాట్ లైట్ అంటే ఇది స్పాట్ లైట్ కాదు, 25 క్యాండ్ల బెడ్ లైట్. వీడితో నిజం చెప్పించడానికి చాలేవా అంజయ్? సినిమాలో లైట్ వేయంగానే కళ్ళు బయలు గమ్మి నిజం చెప్పేస్తారు. ఇదేంటి లైట్ ఒక సినిమా చూసినట్టు చూసేస్తున్నాడు. ఆ లైట్ ఒప్పరా. ఎందుకు? అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది, స్పెషల్ ఎఫెక్ట్ కోసం. అదేదో నువ్వే ఊపుకో. నేను లైట్ ఊపుతూ కూర్చుంటే ఇక్కడ కొట్టేదేమరా? నువ్వు ఊపు, వాడు కొడతాడు. అబ్బా, నేను ఆడిని టార్చర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా. నిన్ను నీ సంగతి ఇప్పుడు కదే చెప్తా. ఏంటది? స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగు కొడుతున్న సంగతి నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుస్తారా కానీ చెప్పలేదా? ఎస్ఐవ్ కదా, ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను. అనుకుంటావురా, అనుకుంటావు. నిన్ను హలో, రాడి మట్టయ్య స్పీకింగ్. వచ్చేటప్పుడు కూరకి కోడిని పట్టరండి. నేను ఎస్ఐని, వాళ్ళని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు. సర్లే, ఏ కానిస్టేబుల్ వచ్చి పంపిస్తాను. టార్చర్ మొదలెడతావా? లైట్ వేస్తాను. లైటర్ టార్చర్ వద్దు, వాటర్ టార్చర్ మొదలెడతాను. ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పెడేల్మని కొట్టు. కొట్టమంది నా మొఖాన కాదురా, ఆడి మొఖాన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే సార్. ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్నీ ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన్ని కొట్టాలి సార్. ఈ ఏడుపేదో అప్పుడే ఆడొచ్చుగా. పల్లో పరి కూతురు సబ్బు కూడా అయితే శుభ్రంగా స్నానం చేసేస్తారు. తల అంటుకోవడానికి షాంపూ కూడా వద్దా బాబు? అది కూడా అయితే మరి మంచిది. ఇది ఒకటి. ఇదిగో కోడిని పంపిస్తానని చెప్పాను కదా, మళ్ళీ నీకు వాళ్ళేంటి? నాకు కోడిని పంపిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఎవరు నువ్వు? ఎస్పీనే ఎవరు నువ్వు అని అడిగే లెవెల్కి వచ్చేసావు అనమాట. సార్ సార్ మీరా సార్? క్షమించండి సార్, ఎవరో తెలియక ఎస్ఐ లాగే జనబాబుడు బాగేశాను. అందుకే నేను ఎస్ఐ ఉద్యోగం పీకేస్తున్నాను. నన్ను డిస్మిస్ చేస్తారా? కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని కాదు సార్, అన్ని అన్ని సార్. నా పోస్ట్ పీకేకండి సార్. ఈ పోస్ట్ లోంచి పీకపోతే డిఎస్పీ ఎలా అవుతావా? డిఎస్పీ ఏంటి సార్? అవునా, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. దేనికి సార్? అదేనా, నువ్వు ఆ దేవాగడ్ అసిస్టెంట్ పట్టుకుని టార్చర్ చేస్తున్నావుగా, అది ఆ దేవాగడ్ కిటికీలోంచి చూసి భయపడిపోయి నా దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. నాకు తెలుసు సార్, గ్రౌండ్ ఫ్లోర్ లో బటన్ నొక్కితే టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దిగి వస్తుందని, అందుకే వీడిని ఇక్కడ నొక్కుతున్నాను. నొక్కింది చాలు, వెంటనే కాశీగడ్ని వదిలేసి నా దగ్గరకు వచ్చాయి. ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను. ఇదిగో వచ్చే ఎప్పుడు ఆ మోహన్ చేతులు తుడుచుకురా, లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి. అలాగే సార్. అని వదిలేసి. బాగా థింక్ చేసి చెప్తున్నావా? థింక్ చేసే చెప్తున్నాను. అట్లిపో. సరే ఉండు. మరి నా స్నానం ఇక్కడ వాటర్ ప్రాబ్లమో ఇంటికి వెళ్ళి మీ ఇంటికా? కాదు మీ ఇంటికి. తొందరగా చెప్పరా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. దేనికి? నువ్వు నన్ను డిఎస్పీగా చూసి ఏడవడానికి. ఆ జీప్ ది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు, ఫ్లైట్ లో వెళ్ళాలా. ఫ్లైట్ లోనా? వెళ్ళొస్తారండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారా? షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. షార్జాలో ఉన్నాడా? మరి ఇప్పుడు ఫోన్ చేసి
ఆ దేవాగాడు లొంగిపోయాడు, నువ్వు మొహం దుడుచుకుని వచ్చేసి ప్రమోషన్ నీ చేతిలో పెడతానన్నాడు. ఏంటి పెట్టేది బొచ్చే? నీకు ఫోన్ చేసింది ఎస్పీ గారు కాదు, ఆ దేవాగాడు. దేవాగడా? మరి లేకపోతే నీ ముఖం తడిసిపోయిందో ఎండిపోయిందో సార్జలో ఉన్న ఎస్పీ గారికి అలా తెలుసు. అల్లా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసినారేటే. ఆ దేవాగడే కిటికీలోని చూసి ఫోన్ కొట్టేశాడు. వెల్కమ్ బాబు. థ్యాంక్ యూ. అంతా రెడీ అయినా? రెడీ సార్, ఇదే ఆలస్యం. ఇదో 10 నిమిషాల్లో రెడీ అయిపోతాం. అరుగు రమ్మగారు కూడా వచ్చేసారు. పదండి పదండి. హలో బ్రదర్. ఓ మై గాడ్. హలో బ్రదర్, ఆగు. వెయిట్ వెయిట్. ఇదేంటి మోహన్ నువ్వే పెళ్లి చేసుకోబోయా, నేను సింగపూర్ పోతానని చెబుదామని వస్తే వినిపించుకోకుండా పారిపోతున్నాడు. సార్ సార్, ఆ సింగపూర్ వాడు నన్ను తరువుకు వస్తున్నాడు, కాస్త హెల్ప్ చేయండి సార్. తప్పకుండా. ఒకసారి చేతులెత్తు. పట్టేశా, ప్రమోషన్ పట్టేశా. టైం అయిపోయింది. ఏమైపోయాడు ఈయన? ఇదిగో ఇక్కడే ఉన్నారు. అదేవిడు బాబు, ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావు? దేనికి? లాస్ట్ మినిట్ లో జోకులేంటి బాబు? అవతల ఆడియన్స్ గొడవ చేస్తున్నారు, యువతల సినిమా హీరోయిన్లు రెడీగా ఉన్నారు. పద బాబు. త్వరగా వచ్చి బట్టలు మార్చుకోండి సార్. రండి సార్, రవి కాదు. సార్ సార్, ఐజీ గారు వస్తున్నారు సార్. విజయ్ గారు దేనికబ్బా? వారని అబ్బా, ఆ దేవగాన్ని అరెస్ట్ చేశాను కదరా, నాకు ప్రమోషన్ ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఆయన అరెస్ట్ చేసింది ఎవరు? సార్ నేనే సార్, వీడికేం సంబంధం లేదు. అంటే జరగబోయేదానికి మొత్తం బాధ్యత నేనే వహిస్తున్నాను సార్. ఫలితం కూడా ఫుల్గా నాకు మాత్రం దక్కాలి సార్. అయితే నీకు మాత్రమే డిమోషన్ ఇస్తున్నాను. చూసావా, ఎమోషన్ లో ప్రమోషన్ పోయి డిమోషన్ అనేసాడు. స్పెల్లింగ్ మిస్టేక్. షటప్. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, నేను కరెక్ట్ గానే అన్నాను. సార్ ఎస్, నువ్వు అరెస్ట్ చేసింది ఎవరినో తెలుసా? దేవా అని పెద్ద 420 సార్. కాదు సార్, ఆయన అమెరికా నుంచి వచ్చిన గ్రేట్ సింగర్, పేరు రవివర్మ సార్. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఒక కానిస్టేబుల్ కి తెలిసిన విషయం కూడా నీకు తెలియలేదంటే? అప్పటికే అరెస్ట్ చేసే ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్. ఈ దేవాగాడో రవిగాడో ఏసీ రూమ్ లో ఏడిసే ఆ ఐజీ గారికి ఏం తెలుస్తుందన్నాడు సార్. అన్నాడా? అంటాడు. ఈ మధ్య తెగబలిసి కొట్టుకుంటున్నాడు. అందుకే వాడికి డిమోషన్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వాడిని రిలీజ్ చేయి. ఎస్ సార్. బాబు, రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదు. నిన్ను 10వ తారీఖున ఉరిపిస్తారట. అదే రోజు కదూ నేను నా తండ్రికి తద్దినం పెట్టాల్సింది? అవును బాబు. ఈ సంవత్సరం నేను నా తండ్రికి తద్దినం పెడుతున్నాను మాస్టర్. అదే రోజున నా తండ్రిని చంపిన వాణ్ణి చంపుతున్నాను, నన్ను చంపిస్తున్న వాణ్ణి చంపేస్తున్నాను. వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టైంది సార్. వాట్? ఎస్ఐవా? ఎస్ఐ అంటే ఇది వరకు సార్ ఎక్స్. నా కింద పనిచేసే ఒక ఎదవ రాజకీయం ఆడి నా లెవెల్కి ఆడొచ్చేసి ఆ లెవెల్కి నన్ను తోసేశాడు సార్. సెల్యూట్ కొట్టించుకున్న చోటే సెల్యూట్ కొట్టడం ఇష్టం లేక ఇక్కడికి సెంట్రీగా వచ్చేసాను సార్. నువ్వు రాలేదు, రప్పించాను. ఆహా, మీరు ఎంత మంచి జైలర్ గారు. ఇది ఒక్కసారి మీ హెడ్ ఇచ్చుకొని దండం పెట్టుకుంటాను. బాగా పెట్టుకో. నువ్వా కాదు, మీరా అనాలి. ఇక్కడ నువ్వు సెంట్రీవి, నేను జైలర్. అంటే నేను నీ బాస్. మనకి బాసులు గీసులేంట్రా. నిన్నిక్కడికి రప్పించింది మర్యాదలు చేయడానికి కాదు, రివెంజ్ తీర్చుకోవడానికి. యా, రేపటి నుంచి నీ డ్యూటీస్ ఏంటో తెలుసా? తెల్లవారుజాము 4 గంటలకే లేచి పాల ప్యాకెట్లు అట్టుకుని మా ఇంటికి వచ్చేయాలి. 5 గంటలకి కాఫీ పెట్టి నన్ను లేపాలి. 6 గంటలకి లంగాలు లుంగీలు ఉతికేయాలి. 7 గంటలకి మీ అమ్మగారిని అడిగి కాయగూరలు అవి పట్టురావాలి. 8 ఏం చేయాలి సార్? మా బుడ్డోని స్కూల్ దగ్గర వదిలేసి నువ్వు జైలుకి వచ్చేయాలి. మళ్ళీ 1 గంటకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలా? అంటే మధ్యాహ్నం నుంచి నేను డ్యూటీకి రావక్కర్లేదా సార్? ఏడ్చవలే. ఇంటికి అంటే నీ ఇంటికి కాదు,
మా ఇంటి. మళ్ళీ మీ ఇంటికి ఎందుకో? మా పుట్టోడికి బొవ్వు ఇచ్చేసి నాకు బొవ్వు పట్టుకొచ్చి మరి నా బాబు క్యారేజీలు కడుగుతాగా, ఏమైనా మిగిలితే తిందు గాని. కట్టగట్టం కూడా నేనేనా బాబు? అవును బాబు. థ్యాంక్స్ బాబు. టైం అయింది బాబు, ఇంటికెళ్ళి మా పుట్టోడు బొవ్వు ఇచ్చేసిన బొవ్వు పట్టుకొచ్చి ఎల్లో. టైం బాబు, టైము బావు తక్కువ 1 గంట. నిన్ను టైం ఎవరు అడిగారు బాబు? టైం బాబు టైం అన్నారుగా. మరి ఇదే బ్యాడ్ టైం అంటే. ఉత్తరాయడి సార్. ఓరు భగవంతుడు, ఇదేంటి? నువ్వు వెళ్ళి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి. అలాగే సార్. మీరు చెప్పినట్టుగానే క్యారియర్ పట్టుకొచ్చేసాను సార్. లేచి భోంచేయండి సార్. రేపటి నుంచి